హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే పొద్దుగాలనే 5 గంటలకు లేచి 5:30కు లేచి పొలం సైడ్ వచ్చినాం. ఎరువు చల్లనీకి ఆవు పేడ ఉంటుంది కదా, ఆవుది అంటే మా ఆవు 5-6 ఆవులు ఉంటాయి. దానిపై పేడ అంటే ట్రాక్టర్ నింపుతున్నాం పొలంలో చల్లనీకి. ఇంకా ఇది ఎట్లయినా సరిపోదని ఇంకా 3-4 ట్రాక్టర్లు కులఫారం అంటే కోళ్ళది ఉంటుంది, అది నింపించినాం. అది కొట్టించినాం 3 ట్రాక్టర్లు. అయితే నేనే తీసుకొచ్చి ఈడ పెట్టేసిన. ముగ్గురం కలిపి, మా అన్న మేము ముగ్గురం కలిపి ఆ సైడ్ అయితే ఇప్పుడు అయితే ఆవులు కట్టేసి అది నింపేసినాం. ఇవి ఉన్నదైతే ట్రాక్టర్ నింపుతున్నాం. మా నాయన అయితే నింపుతుండు. నేనైనా జరసేపు రెస్ట్ తీసుకున్నాను. లేట్ అవుతుంది అంటే ఎండ ఎక్కువ కొడుతుంది కదా. నింపేటాలకు 10-10:30 అయింది. ఇంకా 10-10:30 అంటే ఎట్లయినా మనకు నీళ్ళు దూప్ కానీ అక్కడ ఎండ కొడుతుంది కాబట్టి దాహం వేస్తుంది. నీళ్ళు ఎట్లయినా వాటర్ అవుతుంది కదా, ఎండలో చేస్తే. ఇంకా ఇంత కష్టపడి ఎర్రు చల్లాలి. ఇంకా రైతు కష్టం ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఎర్రు చల్లి అది వేసే పంటకు లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు. ఎట్లయినా నష్టం వచ్చినా చేయాలి, లాభం వచ్చినా చేయాలి. మనకి ఎందుకంటే అదొకటే దిక్కు కాబట్టి ఖచ్చితంగా చేయాలి. మనమైతే ఈ పని తప్ప ఇంకే పని చేయలేము కదా, మానలేము. అందుకని చూసేటోళ్ళు అందరు మా నాన్న అయితే వెనక చూస్తుండు. అంటే మనం చిన్న బుడ్డలు వేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు చల్లనీకని. నేనైతే జాకీ లేపుతున్నా, అది లేవట్లేదు. అంటే మనకు అలవాట్లేదు కదా ట్రాక్టర్ నడపనికి. నాకు వచ్చినంత కాడికి ఏదో నడిపిన. మా అన్న అయితే వీడియో తీస్తుండు, అది మా నాన్నేమో చూస్తుండు కొద్దిగా రావాలని. ఇంకా స్టార్ట్ చేసినాం పొలం పని. కానీ మనకు లాభం ఉంటుందో నష్టం ఉంటుందో. ఎట్లయినా ఫస్ట్ పత్తి వేస్తాం కాబట్టి కాటన్ మనకు ఇంకా వర్షాకాలం జూన్ జూలైలో స్టార్ట్ చేస్తారు పొలం. ఇప్పటి నుంచి ఎరువు చల్లుకోవాలి. కోళ్ళ ఫారంని రేపు చల్లాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.